నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్ నొక్కుతారో మీకు మరుక్షణం నుండి మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు చేయాల్సినటువంటి మరొక పని, మన ఛానల్లో డిఎస్సి ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ప్రతిరోజు లేదా ఒకరోజు తప్పించి మరొక రోజు వీడియోస్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతాయి. మీకు డిఎస్సి ఎగ్జామ్ ఉన్నంత వరకు ఏదో ఒక విధంగా క్వశ్చన్స్ అయితే నేను వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఇక మనం ఈరోజు మరిన్ని క్వశ్చన్స్ని అయితే చూద్దాం. ఇక మనం ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి మొదటి క్వశ్చన్, చక్కగా ఆలోచించండి, తెలివైన పని, మంచి ప్రణాళికలు రాయడం మరింత తెలివైన పని, కానీ ప్రణాళికలను ఆచరణలో పెట్టడం అన్నింటికంటే గొప్ప తెలివైన పని అని అభిప్రాయపడిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 ప్రెస్టన్, ఆప్షన్ 2 మాల్కమ్ ఫోర్బ్స్, ఆప్షన్ 3 మోరిసన్, ఆప్షన్ 4 హెర్బర్ట్. దీనికి వచ్చేసి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మాల్కమ్ ఫోర్బ్స్. చక్కగా ఆలోచించడమే తెలివైన పని అనుకుంటే మంచి ప్రణాళికలు రాయడం అనేది కూడా తెలివైన పనే, కానీ ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టడం అనేది అన్నింటికంటే చాలా గొప్ప పని. ఇప్పుడు మీరు కూడా అంతే, మీరు వీడియోస్ చూడడం, క్వశ్చన్స్ రాసుకోవడం, ఆన్సర్లు బై హార్ట్ చేయడమే కాకుండా మీరు ఎవరైతే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్కి ఈ నాలెడ్జ్ని యూజ్ చేస్తారో వారే నిజమైనటువంటి గొప్ప తెలివైన వారని షార్ట్కట్గా మనకు మాల్కమ్ ఫోర్బ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉపాధ్యాయుడు పిల్లల జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా అది పాఠ్య ప్రణాళికలో భాగమవుతుంది. మరి దేని ఆధారంగా ఇది చెప్పడం జరిగింది అనేది మనం చూద్దాం. ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005, ఎన్పిఈ 86, కొఠారి కమిషన్, సెకండరీ విద్యా కమిషన్. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎన్ఎఫ్సి 2005. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హెర్బర్ట్ ప్రకారం సమగ్ర సంబంధిత అర్థవంతమైన వాస్తకుల పరంపర. ఆప్షన్ 1 కృత్యం, ఆప్షన్ 2 కరిక్యులం, ఆప్షన్ 3 సిలబస్, ఆప్షన్ 4 యూనిట్. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 యూనిట్ ఈజ్ ద సరైన సమాధానం. మరి నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల చేపట్టే కార్యక్రమాల ప్రారూపిక ఏమిటి? ఆప్షన్ 1 కరిక్యులం, ఆప్షన్ 2 సిలబస్, ఆప్షన్ 3 యూనిట్, ఆప్షన్ 4 పీరియడ్స్. దీనికి సరైనటువంటి సమాధానం పాఠశాల చేపట్టే ప్రణాళికల ప్రారూపిక అనేది కరిక్యులం అవుతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక 10వ క్వశ్చన్ చూడండి, విషయ ప్రణాళికలకు సంబంధించిన అంశం ఏమిటి? ఆప్షన్ 1 తరగతి గది విషయానికి ప్రాధాన్యం, సామాజిక మార్పులకు అనుగుణం, విద్యార్థుల మానసిక స్థాయి జ్ఞానంపై ఆధారం, విషయ కేంద్రకం. ఇవి మనకి ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్స్. ఇందులో సరైనటువంటి సమాధానం
విషయ ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం విద్యార్థుల పదవ క్వశ్చన్ వచ్చేసి విషయ ప్రణాళికలకు సంబంధించిన అంశం. ఆప్షన్ 1 తరగతి గది విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం, సామాజిక మార్పులకు అనుగుణం, విద్యార్థుల మానసిక స్థాయి మరియు జ్ఞానంపై ఆధారం, విషయ కేంద్రకం. దీంట్లో సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 సామాజిక మార్పులకు అనుగుణం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరచండి. మనకు ఒకవైపు కమిషన్స్ ఇవ్వడం జరిగింది, ఒకవైపు వాటి యొక్క ఆ కమిషన్ కానీ ఆ చట్టంలో కానీ చెప్పినటువంటి అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచమని అయితే మనకు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటివి సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, NCF 2005. సో మరి మనకు మరోవైపు ఇచ్చినటువంటి అంశాలు A SUPW, B ప్రయోగాలు ప్రాజెక్టులు కృత్యాలు, C విరామ సమయ వినియోగం, D ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు. మరి సరైనటువంటి సమాధానం ఏంటో చూద్దాం. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1C సెకండరీ విద్యా కమిషన్ విరామ సమయ వినియోగం, 2D కొఠారి కమిషన్ ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు, 3A ఈశ్వరీబాయి పటేల్ SUPW, 4th NCF 2005, B ప్రయోగాలు ప్రాజెక్టులు కృత్యాలు. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే NCF 2005 సూత్రం కానిది అంటే NCF 2005లో లేనటువంటి అంశం ఏంటి అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 లింగ వివక్షత తొలగింపు, ఆప్షన్ 2 ప్రాంతీయ అసమానతల తొలగింపు, ఆప్షన్ 3 పరిసరాల పరిరక్షణ, ఆప్షన్ 4 జాతీయ అంతర్జాతీయ అవగాహన. మరి దీనికి సరైనటువంటి సమాధానం మనకు NCF 2005లో అందులో లేనటువంటి అంశం పరిసరాల పరిరక్షణ. ముఖ్యంగా NCF 2005లో ఉన్నటువంటి అంశాలు లింగ వివక్షతను తొలగించడం, ప్రాంతీయ అసమానతలను తొలగించడం, జాతీయ అంతర్జాతీయ అంశాలపై అవగాహనను పెంపొందించుకోవడం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక యథార్థ సంఘటన ఆధారంగా గురి కాబడిన విద్యార్థికి మాత్రమే చేసే సహసంబంధం. ఒక యథార్థ సంఘటన ఆధారంగా సంఘటనకు గురి కాబడిన విద్యార్థికి మాత్రమే చేసే సహసంబంధం. ఆప్షన్ 1 సహజ సహసంబంధం, ఆప్షన్ 2 కృత్రిమ సహసంబంధం, ఆప్షన్ 3 వ్యవస్థీకృత సహసంబంధం, ఆప్షన్ 4 5 అన్నీ. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి వ్యవస్థీకృత సహసంబంధం. మరి నెక్స్ట్ క్వశ్చన్, మొరిసన్ సూచించిన ఏ సోపానం ప్రకారం కృత్యాల ద్వారా అభ్యసనం పెరగాలి? అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వ్యవస్థీకరణ, వల్లెవేయడం, ప్రదర్శన మరియు సాంశీకరణ. అయితే మరి దీనికి సరైనటువంటి సమాధానం కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 3 సాంశీకరణ. సాంశీకరణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సహసంబంధ ఆవశ్యకత కానిది. ఆప్షన్ 1 అభ్యసన బదలాయింపు జరిగింది, అనేక శాస్త్రాల ప్రావీణ్యత కనబడుతుంది. ఆప్షన్ 3 జ్ఞానాన్ని సంయుక్త పరచవచ్చు. ఆప్షన్ 4 శాస్త్రాల సరిహద్దులు అదృశ్యమవుతాయి. ఈ క్రింది వాటిలో సహసంబంధ ఆవశ్యకత కానిది. అయితే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 శాస్త్రాల సరిహద్దులు అదృశ్యమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేర్చుకున్న అంశం నిత్య జీవితానికి ఉపయోగపడే సందర్భాన్ని సూచించే హెర్బర్ట్ సోపానం ఏమిటి అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనకు 1వ ఆప్షన్ సమర్పణ, ఆప్షన్ 2 సాధారణీకరణ, ఆప్షన్ 3 సంసర్గం, ఆప్షన్ 4 అన్వయం. అయితే మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అన్వయం. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టికల్ కరిక్యులం స్టడీ గ్రంథకర్తలు ఎవరు? ఆప్షన్ 1 డగ్లస్ బార్నెస్, ఆప్షన్ 2 వెస్లీ రాన్స్కీ, ఆప్షన్ 3 బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ 4 షల్మాన్ అండ్ టామిర్. సో మరి వీరిలో పైన ఇవ్వబడినటువంటి ప్రాక్టికల్ కరిక్యులం స్టడీ అనే గ్రంథాన్ని రాసిన వారు వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 డగ్లస్ అండ్ బార్నెస్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్ వచ్చేసి చేయడం ద్వారా నేర్చుకోవడం ఈ యూనిట్ లక్షణం. మరి చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది వైల్ డూయింగ్ బై లెర్నింగ్ అనే ప్రొసీజర్ యొక్క లక్షణం ఏమిటి? సో 1 నిర్మాణాత్మక, ఆప్షన్ 2 విషయజ్ఞాన, అనుభవ ప్రాముఖ్య, బోధనా యూనిట్. మరి దీనికి సరైనటువంటి సమాధానం మనం వైల్ డూయింగ్ బై లెర్నింగ్ అంటే చేస్తూ మనం నేర్చుకుంటాం కాబట్టి సో ఇది మనకు అనుభవాన్ని ఇస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద అనుభవ ప్రాముఖ్య లక్షణం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరికానిది ఏది? 1 వ్యాసక్తి సూత్రం. ఈ క్రింది వానిలో సరికానిది 1 వ్యాసక్తి సూత్రం కృత్యాధార అభ్యసనం, ఆప్షన్ 2 సన్నాహ విలువ భవిష్యత్ జీవితానికి సన్నాహం, క్రమశిక్షణ విలువ పొట్ట పోషించుకునే విలువ, సాంస్కృతిక విలువ సంస్కృతి సాంప్రదాయాలు. మరి ఈ క్రింది వానిలో సరికాని దాన్ని అయితే ఎంచుకోమని అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ పొట్ట పోషించుకునే విలువ అనేది రాంగ్ ఆన్సర్. మరి సరైనవి సాంస్కృతిక విలువ అనేది సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తుంది. ఇకపోతే సన్నాహ విలువ అనేది భవిష్యత్ జీవితానికి సన్నాహాన్ని మంచి మార్గాన్ని చూపిస్తుంది. వ్యాసక్తి సూత్రం కృత్యాధార అభ్యసనానికి సంబంధించింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం. మరొకసారి నేను క్వశ్చన్ చదువుతాను చూడండి.
ఈ క్రింది వాటిలో ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం. ఆప్షన్ 1 తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవుట. ఆప్షన్ 2 సూక్ష్మ విషయాల నుండి స్థూల విషయాలకు పోవుట, లేదా సూక్ష్మ విషయాల నుండి ఉన్నత విషయాలకు వెళ్ళుట. ఆప్షన్ 3 ఒక తరగతిలో నేర్చుకున్నది పై తరగతికి ప్రేరణ. ఆప్షన్ 4 ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందజేయడం. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం వచ్చేసి ఆప్షన్ 4 ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందజేయడం. ఇది ఏకకేంద్ర విధానానికి వ్యతిరేకమైనటువంటి వాక్యం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ 16వ ప్రశ్న అనేది మీకే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ క్వశ్చన్ వచ్చేసి భావ విస్తరణ జరిగి భావనలు పునరావృతం కావడం ఈ విధానం యొక్క లక్షణం. ఆప్షన్ 1 శీర్షిక, ఆప్షన్ 2 ఏకకేంద్ర, ఆప్షన్ 3 సర్పిల, ఆప్షన్ 4 కాలక్రమ. మీరైతే తప్పనిసరిగా మీకు తెలిసినటువంటి మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి. మీరు తప్పుగా పెట్టినా పర్లేదు, రైట్గా పెట్టినా పర్లేదు, సరైన సమాధానాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు తెలిసిందని చెప్పడం ద్వారా సరైన సమాధానాన్ని మీరు ఇతరుల నుండి అయితే నేర్చుకునే అవకాశం అనేది కలుగుతున్న విషయాన్ని అయితే మర్చిపోకండి. ఈరోజుతో అయితే ఈ వీడియోను ముగిస్తున్నాను. మరి మనం నెక్స్ట్ వీడియోలో మరొక కొన్ని క్వశ్చన్స్తో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.